న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్డ్రన్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి. పేద ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ విద్యారంగ సమస్యలపై సర్వే. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు. కార్గిల్ విజయ్ దివాస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల క్యాండిల్ ర్యాలీ. గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న బాలాపూర్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే నారాయణపేట జిల్లా చిల్డ్రన్స్ హాస్పిటల్లోని డయాలసిస్ పేషెంట్ల కోసం అదనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యూనిట్లను నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదివరకు ఉన్న డయాలసిస్ యూనిట్లు సరిపోక రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం హాస్పిటల్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగుల యొక్క బంధువులు ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వెంటనే యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డయాలసిస్ యూనిట్ ఇన్ఛార్జ్ లింగప్ప, డాక్టర్లు డాక్టర్ క్రాంతికుమార్, భవానీ, మున్సిపల్ చైర్మన్ గందే అనసూయ, నాయకులు బండి వేణుగోపాల్, గందే చంద్రకాంత్, కౌన్సిలర్ మహేష్, కోణంగేరి హనుమంతు, సరాఫ్ నాగరాజు, యూసుఫ్ తాజ్, ఎరకలి వెంకటయ్య, రవికిరణ్, కుర్వా, మనోజ్, కోట్ల మధు, వినోద్, మారుతి తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా దామర్గిద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హై స్కూల్లోని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై సర్వే చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జోషి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ కళాశాల మరియు హై స్కూల్ మధ్యలో నీళ్ల ట్యాంకు పెచ్చులు ఊడి పీకులు, అలాగే ఆ సీకులన్నింటిని కూడా బయటకు వచ్చి ట్యాంకు పడిపోయే పరిస్థితిలో ఉందని, తక్షణమే ఈ నీళ్ల ట్యాంకుని పడగొట్టి కొత్త ట్యాంకుని నిర్మించగలరని సూచించారు. విద్యార్థులకు తరగతి గదులు సరిపోవటం లేదు, అదనపు గదులు నిర్మించాలని, విద్యార్థులకు ఇచ్చే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదు, మెనూ ప్రకారం పెట్టాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కార్మికుల జీతాలు పెంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలన్నారు. ఇక లేని పక్షంలోని పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అశోక్, కనకప్ప, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దామర్గిద్ద మండల కేంద్రంలో హై స్కూల్ కాలేజీ ముందర ఉంటున్నాము. గత అనేక సంవత్సరాలుగా ఈరోజు గ్రామానికి వాటర్ సప్లై చేస్తున్నటువంటి ట్యాంకు ఇది ఎప్పుడు కట్టారో మాకు కూడా తెలియదు. దాదాపుగా గత 60-70 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ అది ఈరోజు పడిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నది. కాబట్టి అధికారులు వెంబడి దీన్ని పరిశీలన చేసి దీన్ని కూలగొట్టి మళ్ళీ కొత్తది నిర్మిస్తే బాగుంటుంది. ఎందుకోసమంటే ఇక్కడ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు చాలామంది ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఒకవేళ అట్లాంటి తిరుగుతున్న సందర్భంలో తాకి కనుక పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని ముందే గమనించి దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాలని చెప్పేసి గ్రామంలో ఉన్న పెద్దలకు కానీ అట్లానే ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేస్తూ ఉన్నాం.
1999లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరిపాక మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల నుంచి వివేకానంద చౌక్ ఇందిరా పార్క్ మీదుగా రాజీవ్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మాజీ సైనికులు వనపర్తి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి నందకుమార్ బండలయ్య మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివాస్లోని 527 మంది వీరమరణం పొందారన్నారు. 1153 మందికి గాయాలయ్యాయన్నారు. 27 మంది వారికి వారి ఆత్మార్పణం చేసుకున్నారని, ఒక బజ్లర్ సైనికుడిని పాకిస్తాన్ కస్టడీలోకి తీసుకున్నారన్నారు. మాతృభూమిపై ప్రతి ఒక్కరికి మమకారం ఉండాలని, దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలు ఎంతో గొప్పవని కొనియాడారు. వనపర్తి కేంద్రంలో మాజీ సైనికులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి 4 గుంటల భూమి, ఒక విజయ స్మారక ఎంప్యానల్ హాస్పిటల్ కేటాయించారని జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని మాజీ సైనికులు మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ను పూర్తిగా మనం స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళని తరిమి కొట్టడానికి మనకు ఇన్ని రోజులు పట్టింది. అంది సందర్భంగా మనం ఈరోజు విజయ్ దివస్ మనం జరుపుకుంటున్నాం. ఇంకా విషయానికి వస్తే వనపర్తి జిల్లాలో నేను మన మాజీ సైనికుల కొరకు ఇది నా పర్సనల్ విజ్ఞప్తి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ నేను కోరింది ఏమంటే, అయ్యా మేము మాజీ సైనికులం ఇంతమంది ఉన్నాము వనపర్తి డిస్టిక్లో, మాకు అవసరం లేదు, ఒక విజయ స్మారక్ కావాలి. స్థలం 420 మంది బలి అయ్యారు. ఆ తర్వాత 200 మంది మన సైనికులు మన షెడ్యూల్ చేయిండ్రు. అయితే ఈరోజు మన భారతదేశంలో మాజీ సైనికులని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు, జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ భారతదేశాన్ని కాపాడుతుంది, కిసాన్ ప్రజలను కాపాడుతుంది ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు. ఈరోజు మా దేశవ్యాప్తంగా మొత్తం మాజీ సైనికులను మన అన్ని రకాల మమ్మల్ని గుర్తించాలని మేము మీడియా ముందర కోరుతున్నాం. పోరాడినరు, వాళ్ళు ఎంతో బలిదానం చేసి ఆ తర్వాత మేము కూడా కమస్కం 25 ఏళ్ళు సైనిక రకంగా పోరాడి ఈరోజు రిటైర్డ్ అయ్యి మన ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలను కదా మేము ఈరోజు కూడా మాకు అన్ని రకాల హక్కులు ఉన్నాయి, అన్ని రకాల మాకు హక్కులు ఇవ్వాలని మేము మీడియా ముందు ప్రకటించడం జరుగుతుంది. గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి 2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా 50,000 వరకు ఉంటుందని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం షాజహాన్ కాలనీ షాహీన్ నగర్లోని నివాసం ఉంటున్న జైనుద్దీన్ అనే వ్యక్తిని నిషేధిత గంజాయిని అమ్ముతూ ఉండగా బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సోహెల్ ఆరోపించారు. రాష్ట్రానికి 4,000 కోట్ల బడ్జెట్ మైనారిటీల సబ్ప్లాన్ హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత షేక్ అబ్దుల్లా సోహెల్ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై అబ్దుల్ సోహెల్ స్పందిస్తూ మైనారిటీ సంక్షేమానికి 3,300 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఫిబ్రవరి 10న సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోని ఈ మొత్తం 2,262 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని 3,003 కోట్లకు పెంచింది. అయితే మైనారిటీ సంక్షేమ బడ్జెట్ను 4,000 కోట్లకు పెంచుతామని ప్రత్యేక మైనారిటీ సప్లాన్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అబ్దుల్లా సోహెల్ వాదించారు. ఈ ఎన్నికల హామీని నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీలను మోసం చేసిందని ఆరోపించారు. जनाब शेख अब्दुल्ला सोहेल साहब जुमेरात के रोज
रियासती असम्बली में रियासती हुकूमत का बजट पेश किया गया है, उस पर माइनॉरिटीज के लिए 3,003 करोड़ रुपए बजट का ऐलान किया गया है। इस बजट के ऊपर आपका क्या रद्द-ए-अमल है साहब? कल जो कांग्रेस की जानिब से माइनॉरिटी बजट जो रिलीज किया गया है वो बिल्कुल वादा खिलाफी है। जो वादा किया गया था 4,000 करोड़ का, बिल्कुल उसके खिलाफ कल जो बजट आया है। देखिए, पहले आंध्र प्रदेश और तेलंगाना दो रियासत मिलकर थे तो 1 लाख करोड़ बजट था, अब दो अलग अलग है तो 1 लाख करोड़ बजट है। उसी तरह हर साल जो है बजट बढ़ते जाता है। पिछली गवर्नमेंट जो बीआरएस की थी वो हर साल जो है बजट बढ़ाया करती थी। जब टीआरएस गवर्नमेंट थी तब 1,000 करोड़ बजट था, उसको लेके लोग बीआरएस गवर्नमेंट 2,000 करोड़ तक लेके आई थी। अब हमारे तेलंगाना रियासत के चीफ मिनिस्टर साहब भट्टी विक्रमा साहब और चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब भट्टी साहब, हमारे फाइनेंस मिनिस्टर ने कल जो माइनॉरिटी बजट दिया है वो 3,003 करोड़ जो हिसाब से दिए गए हैं। अगर से ऐसा आपको अगर से रनिंग में अगर से पूरा 5 साल में 4,000 करोड़ देना था तो पहले वादा करना था। आप हमारे को वादा ये करके आए थे कि आप जो है 4,000 करोड़ गवर्नमेंट आते ही दे थे, आप वो 4,000 करोड़ बिल्कुल भूल गए। आप बिल्कुल खिलाफ जो है 3,000 करोड़ देकर जो है माइनॉरिटी को बहलाने की कोशिश कर रहे हैं। आपके जो वादे थे वो वादों में सबसे बड़ा वादा सब प्लान का था, माइनॉरिटी सब प्लान। कांग्रेस पार्टी जो है हुकूमत में आने से पहले, इलेक्शन से पहले एक माइनॉरिटी ड्राफ्ट कमेटी बनाई थी जिसमें जो है सारे एनजीओ से सबसे मशवरा लिया था, सबसे सजेशंस लिए थे, जिसमें से जमीयत उलमा वाले, जमात इस्लामी वाले, तहरीक मुस्लिम शब्बान और तमाम एनजीओ एक दो चीज सबके सजेशन में थी। एक माइनॉरिटी सब प्लान, दूसरा मौदम और इमाम की तनख्वाहों में इजाफा। आप देखिए ये बजट में हमारे भट्टी साहब, रेवंत रेड्डी साहब कहीं पर भी सब प्लान का जिक्र नहीं किए। एक सिंगल मीटिंग रेवंत रेड्डी साहब की और भट्टी विक्रमा साहब की, फाइनेंस मिनिस्टर साहब की एक सिंगल मीटिंग तक कॉन्फर नहीं हुई माइनॉरिटी लीडर्स के साथ माइनॉरिटी सब्जेक्ट पे। आप सब प्लान अगर से देना चाह रहे तो आपको असेंबली में एक बिल पास करना पड़ता और सब प्लान में जितना पैसा, जितना रकम सब प्लान के लिए रखी जाती है वो पूरा इस्तेमाल करना पड़ता, मगर आप सब प्लान को भूल गए। अब मौलाना आजाद तोहफा तालीम जो आपके ड्राफ्ट कमेटी में जो बनाए थे उसका जिक्र नहीं करते आप। मौदम और इमाम की जो सैलरी के बारे में आपने जो कहा था कि आप बढ़ाएंगे वो भूल गए आप। और साथ ही साथ क्रिस्टियन पास्ट फादर्स को भी जो है आप देने के लिए कमेटी में जो है, माइनॉरिटी ड्राफ्ट कमेटी में जो है डिक्लेरेशन में आप जो है वादा किए थे कि इनको भी देंगे, वो भी भूल गया। आप जो है शादी मुबारक में 1 लाख प्लस 1 तोला सोना, ये सारे माइनॉरिटी को जो वादे किए थे आप सिर्फ और सिर्फ पेपर पर वादे करके आवाम को, माइनॉरिटीज को बहलाने के लिए आप माइनॉरिटीज की अपने तरफ राग़िब करने के लिए खाली एक फॉर्मेलिटी किए थे, आप कुछ नहीं किए। और 8 महीने होने को आ रहा गवर्नमेंट आकर, आप देखिए जो बीजेपी रियासतों में जो मुसलमानों के साथ जो जुल्म हो रहा है वही जुल्म हमारे तेलंगाना में हो रहा है। आप देखिए हमारे मस्जिद शहीद किए जा रहे हैं। సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలారం బండి ఊరేగింపు కార్యక్రమం రామేశ్వరం బండ గ్రామ మాజీ వార్డు మెంబర్ ఐలాపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో, పలు సాంస్కృతిక డీజే సౌండ్స్తో, లైటింగ్స్తో, పలు వేషధారాలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, కార్పొరేటర్లు, గ్రామ యువత, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ యత్నం జరిగింది. మొగల్పురలోని సుల్తాన్ షాహీ ఏరియాలో దాదాపు 30 సంవత్సరాలు గల ఓ మహిళపై వెనుక నుంచి బైక్ పై ఓ దుండగుడు ఆ మహిళ నోరు మూసి కిడ్నాప్ యత్నం చేయగా ఆ మహిళ గట్టిగా అరవటంతో బైక్ పై పారిపోయాడు. బాధితులు స్థానిక మొగల్పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న మొగల్పుర లిమిట్స్లో సుల్తాన్ షాహీ ఏరియాలో ఒక మహిళ ఆరు బయట వాళ్ళ యొక్క ఇంటి ముందు ప్లేస్లో బట్టలు ఆరేస్తున్న టైంలో 12:30 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనక్ సైడ్ నుంచి వచ్చి ఆమె యొక్క నోటిని చేతులతో మూసి మిస్బిహేవ్ చేస్తుంటే అంతలోపల ఆమె అతన్ని నెట్టేసి అక్కడ కేకలు వేయగా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వెంబడి ఇచ్చే లోపలికి అతను బైక్లో పారిపోయాడు. అట్టి దాని మీద మాకు నిన్న కంప్లైంట్ వస్తే దాని మీద 125/2024 అండర్ సెక్షన్ 74 BNS యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. అందులో భాగంగా 2 టీమ్స్ కూడా ఫామ్ చేశాము. ఆ టీమ్స్ ఏదైతే మాకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వచ్చింది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాం. విధంగా అది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఆ మహిళతో కాకుండా ఆ మహిళ యొక్క పాపతో కూడా ఒక 2 వీక్స్ బ్యాక్ మిస్బిహేవ్ చేశారని చెప్పని కూడా దాంట్లో కంప్లైంట్లో మెన్షన్ చేశారు. రెండింటినీ దృష్టిలో పెట్టుకొని మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసి అతన్ని నేరస్తుని అదేవిధంగా బైక్ కూడా సీజ్ చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. విధంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. తప్పుడు విషయం పైన ఈ సోషల్ మీడియాలో చిన్నపిల్లల్ని, స్కూల్ పిల్లల్ని స్ప్రే చేసి కిడ్నాప్ చేస్తున్నారని చెప్పని కొన్ని ఏవైతే ఉన్నాయో రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతున్నాయి. కనుక ప్రజలు అటువంటి దాన్ని షేర్ చేయబాకండి దయచేసి. ఏదైనా ఉందంటే సమాచారం కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకేదైనా వేరే ద్వారా మాకు చెప్పారంటే దాన్ని కనుక్కుని ఫార్వర్డ్ చేయాలి. కానీ అదేం లేకుండా ఒక అతను దాన్ని ఫార్వర్డ్ చేశారని చెప్పని తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తే అది ఎవరైతే ఫార్వర్డ్ చేశారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాము. కనుక ఒకవేళ మీరు ఏదైనా దాన్ని చేయాలంటే ఫస్ట్ పోలీసు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫార్వర్డ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. గిరిజనులకు అన్యాయం చేసింది పోయి సమస్యను పక్కదారి పట్టించడం మానుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడంగి సాయిబాబు మరియు గిరిజన నిరుద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరిక ప్రభాకర్ రావులు అన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలోని కోటికిపెంట, ఆనసముద్ర ఏకలవ్య పాఠశాలలోని సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్లుగా 2 గిరిజనేతరులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారా లేదా సమాధానం చెప్పాలని తెలుగుదేశం ఎస్టీ సెల్ నాయకులు కోట లక్ష్మణరావును ప్రశ్నించారు. గిరిజనులుండగా వారిని కాదని గిరిజనేతరులను నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రంజిత్ కుమార్ పై నిరాధార ఆరోపణలను వారు ఖండించారు. గిరిజనులకు కూడా గిరిజనేతరుల వలె నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దీన్ని అర్థం చేసుకొని వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊర్ల నాగార్జున, ప్రసాద్, సతీష్, సురేష్ పాల్గొన్నారు. నా పేరు తాడింగ్ సాయిబాబు, గిరిజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు. అయితే నిన్న సాలూరు నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన సంఘాలపైన ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లాలో 4 ఏకలవ్య పాఠశాలలు అయితే ఉన్నాయి. గుమలక్ష్మీపురం, కురుపాము, అలాగే కొట్టుకుపెంట, అనసభద్ర ఈ 4 ఏకలవ్య పాఠశాలలో అవుట్సోర్సింగ్ సిబ్బంది అయితే గతంలో అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇందులో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారు. అయితే గిరిజనులు మాత్రమే వదిలేసి గిరిజనేతరులు అయినటువంటి తేజస్వర్ని అలాగే రమేష్ని వీళ్ళని మాత్రమే వీళ్ళు విధుల్లోకి తీసుకునేటట్లుగా ఒత్తిడిలు రావడం జరిగింది. మరి అదే పాఠశాలలో సమానంగా పనిచేస్తున్నటువంటి గిరిజనులు మాత్రమే వదిలేశారు. దీనిపైన మేము ఐటీడీలో ప్రశ్నించడం జరిగింది గిరిజన సంఘాల తరపున. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేసి గిరిజన సంఘాలపైన ఆరోపణలు చేసి వ్యక్తిగత దోషణలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత దోషణలు అనేవి సరికాదు. ఈ యొక్క కుల అనేటటువంటిది కోర్టుల ద్వారా ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించాలి తప్ప ఆరోపణలు అనేది చేయడం అనేది తప్పది. ఏ ఒక్క వ్యక్తి నా పైన ఏమైనా ఆరోపణలు ఉంటే అవి కోర్టులో తేల్చుకోవాలి తప్ప అలా ఆరోపణలు అనేది చేయడం అనేది సరికాదు. మరి ఈ గిరిజనేతరులు మాత్రమే ఇచ్చి గిరిజనులు మాత్రమే వదిలేసి ఇది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేమైతే ప్రశ్నిస్తున్నాం. దీనిపైన అన్ని గిరిజన సంఘాలతో కలిసి మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాము. అలాగే జేఏసీ నాయకులు అలాగే గిరిజనులందరూ కూడా దీనిపైన స్పందించి మన గిరిజన జాతికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. విద్య, ఉపాధి అవకాశాల్లోనూ కూడా ఈ తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఈ యొక్క నిరంకుశత్వం అనేది పనికిరాదు. కాబట్టి గిరిజనులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఈ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి
తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ఆరోపణలు చేయకుండా గిరిజన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి గిరిజన మంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. విద్య, వైద్యము అన్నీ కూడా చాలా ఉన్నాయి, చాలా గిరిజన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి సారించాలి. గిరిజనేతలకు మాత్రం ఉపాధి కల్పించి గిరిజనులకు మాత్రం వదిలేయడం అనేది ఇది సమంజసం కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలోని ఒకరికి డెంగ్యూ వ్యాధి సోకటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ డిఎం మరియు హెచ్ఓ వైద్య బృందం కాలనీలోని మురికివాడలను పరిశీలించారు. వ్యాధి ప్రభావించకుండా సూచనలు అందించారు. వ్యాధి సోకిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీరి వెంట సిహెచ్ఓ డాక్టర్ గిరిబాబు, ఎస్హెచ్ఓ డాక్టర్ కన్నయ్య, డాక్టర్ ఇంతియాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మతిన్, హెల్త్ సూపర్వైజర్లు నరేష్, అజయ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. భైంసా డివిజన్లో టోటల్ డివిజన్లో వీఆర్ గోయింగ్ విత్ డ్రై డే యాక్టివిటీ. శుక్రవారము, మంగళవారం 2 రోజులు డ్రై డే యాక్టివిటీ చేసినాం. డ్రై డే యాక్టివిటీ భాగంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మార్నింగ్ మీరు మీ కార్యశాలలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నిండి ఉన్న నీళ్ళు మొత్తం బోర్తో పెట్టేసి మొత్తం ఆల్ యూటెన్సిల్స్ అనేది మీరు వాటర్ స్టోరేజ్ యూటెన్సిల్స్ అనేది ఉల్టా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ అంటే ఒక 10 to 12 hours అట్లనే పెట్టేసి నెక్స్ట్ డే వాటర్ వచ్చేదాకా మీరు వాటర్ అనేది దాంట్లో నింపకూడదు. దిస్ ఈజ్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ ద మస్కిటో. మనకి ఏంటంటే ఇప్పుడు సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 to 5 months కంటిన్యూస్గా వాటర్ దగ్గర ఏంటంటే ఫ్రెష్ వాటర్ బ్రీడింగ్ మస్కిటోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మీ ఇంట్లో ఉన్న దోమలు మీకే కురుస్తాయి. దాంట్లో డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందుకోసం అందరితో విజ్ఞప్తి ఏంటంటే, మనము మా ఆశాస్తో, ఏఎన్ఎంస్, మా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అందరూ వాళ్ళ యాక్టివిటీకి మానిటర్ చేస్తున్నారు. మీరు కూడా అందరూ ఎవరి ఇంటికి యజమాని, దే ఆర్ రెస్పాన్సిబుల్. యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హౌస్. అందరు ఏం చూడండి అంటే, మీ ఇంట్లో వాటర్ స్టాగ్నేషన్, ఫ్రెష్ వాటర్ స్టాగ్నేషన్, మీ ఏమన్నా పక్కకు పెట్టేసిన టైర్లు ఉన్న. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మరియు ఫరూక్ నగర్ ప్రజలు 2వ రోజు ఘనంగా బోనాల పండుగ సంబరాలు జరుపుకున్నారు. నాగులపల్లి రోడ్డు రైతు కాలనీలో ఉన్నటువంటి మైసమ్మ దేవాలయానికి పలు వీధుల గుండా బోనాలు ఊరేగింపు వేడుకల్లో పోతురాజులు చేసిన విన్యాసాలతో మైసమ్మ దేవాలయానికి చేరుకుని భక్తులు తమ బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలోని బ్యాండ్ మేళాలతో డీజే సౌండ్ తోటి పోతురాజు విన్యాసాలు పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ యువ నాయకుడు అందే మోహన్ మరియు యువ నాయకులు, యువకులు, మహిళలు, షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలందరూ పాల్గొని బోనాల పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. स्टार्ट है ना स्टार्ट జానపు పెద్ద జానపల్లి నుండి బోనాలు మరియు ఊరేగింపు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండి చల్లగా పండవండి ప్రతి ఒక్కరిని జీవించాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. అమ్మవారిని ప్రతి ఒక్కరు ఉన్న ఇక్కడ ఉన్న ప్రార్థన పనులు ప్రజలందరికీ సుఖశాంతులతో ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్డ్రన్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. పేద ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ విద్యారంగ సమస్యలపై సర్వే. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు. కార్గిల్ విజయ్ దివాస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల క్యాండిల్ ర్యాలీ. గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న బాలాపూర్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.